హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని ట్విస్ట్. మహా పుట్టింటికి వెళ్ళిందా? మరి లలిత, ప్రతాప్, హారిక వాళ్ళ ప్లాన్ ఏంటి? ఇంకా అత్తింటికి వెళ్లకుండా కూతుర్ని శాశ్వతంగా ఇక్కడే ఉంచేసుకోవాలి అనుకుంటున్నారా? మరి వాళ్ళ నిర్ణయానికి మహా ఒప్పుకుంటుందా? తనకి ఇన్ని రోజుల పరిచయంలో మరి ప్రేమగా తను పెంచుకున్న ఆ మమకారాన్ని తెంచుకోగలుగుతుందా? మరి ఏది గొప్ప? పెళ్ళైన తర్వాత భర్తతో జీవితం గొప్ప, పుట్టింటిలో జీవితం గొప్పని అనుకుని మహా తెలుసుకుని మరి చక్రి దగ్గరికి వచ్చేస్తుందా? రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆదికి ఒక నిజం తెలుస్తుంది. ఏంటంటే మహా డ్రైవర్ని ప్రేమించలేదని, ఆ డ్రైవర్తో తను లేచిపోలేదని, కానీ మనమే పొరపడ్డామని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే తను డ్రైవర్ని ప్రేమించకుండానే ఈ జుట్టుపోలిగాడితో పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయిన మహాకి మరి ఇంక ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేక డ్రైవర్తో తాళి కట్టించుకుందని చెప్పి తెలుస్తుంది. తెలిసిన విషయాన్ని ఇంకా వెంటనే వెళ్ళి తండ్రితో చెప్తాడు. డాడీ, ఇట్లా మన మహా ఎప్పుడు కూడా మన పెంపకంలో ఉన్న ఆడపిల్ల ఎప్పుడు తప్పు చేయదు. తనకి మన ఇంట్లో నుంచి తనకి ఇంకా మనం అంటేనే ఇష్టం. అలా అని ఆ డ్రైవర్ని తను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అంటాడు. నీకెలా తెలుసురా అంటే కొన్ని వివరాల ద్వారా తెలిసింది అని చెప్పేసి అనగానే ఇంకా అయితే ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండొద్దు, ఆ పెళ్ళిని రద్దు చేపిద్దాం. ఎందుకంటే మహా ఇష్టపడి చేసుకోలేదు కాబట్టి అది ఎలా చేయించాలో నాకు తెలుసు. మహానైతే అర్జెంటుగా తెచ్చేయాలి అని చెప్పేసి అంటాడు. ఆ విషయం మీద ఇంకా లలిత, హారిక వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అలా ఎలా వచ్చేస్తుంది, రాదేమో కదా అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటే ఇంకా హారిక చెప్తుంది. తను ఎలాగో సర్టిఫికేట్స్ అడిగింది కదా అత్తయ్య అని చెప్పానంగానే సరే ఆ విషయం కోసం మాట్లాడుకుందామని చెప్పి అనుకుంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి మహా ఆ, చాలాసేపు బయటనే మనసు బాగోలేక చక్రితో బయటకు వెళ్తుంది కదా. అక్కడ చక్రితో చాలా ఆనందంగా స్పెండ్ చేస్తుంది. తనకి టైమే తెలియకుండా గంటలు గంటలు బయట తిరిగేసరికి ఇంకా అందరికీ కూడా ఆ, తనకి తలనొప్పిగా ఉన్నది, బాధగా ఉన్నదంతా పటాపంచలైపోతుంది. ఇంకా చక్రితో పాటు ఇంటికి రిటర్న్ వస్తుంది. రావడంతోనే చక్రికి థ్యాంక్స్ చెప్తుంది. చాలా థ్యాంక్స్, మీరు నన్ను బయట తీసుకెళ్లారు కదా, ఇప్పుడు నా మనసు కుదుటపడింది. బయట గాలి పీల్చుకునేసరికి కొత్తగా ఎందుకు ఏదో కొత్తదనం కనిపిస్తుంది అనగానే అదేనండి, ఎక్కువగా బాధపడకూడదు. ఏదైనా ఉంటే బాధ అనేది మాట్లాడుకుంటే పోతుంది. మీరు బాధపడకండి, మీకు అన్నిటికీ మేము ఉన్నాం కదా అన్నట్టు భరోసా ఇస్తాడు చక్రి. ఇంకా గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ అని చెప్పుకుని నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇక అన్నదమ్ములందరూ ఒక చోట పడుకుంటారు. మహా ఏమో తన రూమ్లోకి వెళ్ళి ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిజంగా నేను మా ఇంటికి దూరంగా ఉండి ఇన్ని రోజులు వీళ్ళతో ఉన్నానా అని అనిపిస్తుంది. వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు, ప్రేమని పంచుతున్నారు, నన్ను చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. అసలు నిజంగా నేను గొప్పింటిలో పుట్టినదాన్నే, కానీ వాళ్ళు చూడటంలో అర్థం ఉంది. కానీ వీళ్ళు నన్ను ఒక దేవతలాగా ఆరాధిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటుంది. అనుకుని ఇంకా ఒక విధంగా చూస్తే తన లైఫ్లో వీళ్ళు పరిచయం అవటం కూడా మంచిదిగానే భావిస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా బయట ఆ పంకజం వాళ్ళ అన్నయ్యతో అసలు వాడు నన్ను ఎంతగా గ్లాస్ పెట్టి కొట్టాడో అన్నయ్య, వాడి చేతులు ఇరిగిపోను అని చెప్పి కాపడం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఏంటి, నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి, వాడు నన్ను కొట్టాడు, నిన్ను కూడా కొట్టాడా అనగానే కొట్టాడంటావు, వాడికి ఎంత పొగరో, ఆ కొత్త కోడలు వచ్చింది కదా, అసలు అదెక్కడ వాళ్ళకమో, ఆ అమ్మాయి వీళ్ళతో ఎలా ఇదైపోయిందో, అసలు ఆ ఇంట్లో వాతావరణానికి ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టదు. అలాంటిది ఎక్కడ బాగానే అడ్జస్ట్ అయిపోతుందన్నయ్య అని చెప్పి అనగానే ప్రేమ గుడ్డిదంటారు కదా, ఆ చక్రిగాడిని ఎలా ప్రేమించిందో, అసలు వాళ్ళు చాలా ఉన్నవాళ్ళంట.
సగం ఆస్తి ఆ యాదగిరి గుట్టలో వీళ్ళదేనంట అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీకెలా తెలుసు అన్నయ్య అంటే, మొత్తం తెలిసింది. ఈ అమ్మాయి కోసం అంతా టీవీలో చెప్పారు కదా. అసలు అలాంటి అమ్మాయి చక్రికి ఎలా పడిందంటావు? ఏముంది, మోసం చేసి అబద్ధాలు చెప్పుంటాడు. వీడు కూడా ఏదో కోటీశ్వరుడు అన్నట్టు. ఆ అమ్మాయి ఏమో వలలో పడిపోయినట్టుంది అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా పొద్దున్నే లేచి పెద్ది వంటింట్లో వంట చేస్తూ ఉంటాడు. కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి, మిక్సీ వేసుకోవడానికి, ఇంకా చట్నీలకి అన్నీ కూడా ఏర్పాటు చేయంగానే మహా అక్కడికి వస్తుంది. వీళ్ళేమో గురకపెట్టి నిద్రపోతూ ఉంటారు. అతనేమో ఫ్రెష్గా వంట చేస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే వెళ్ళి, మీకు నేను చట్నీ చేయడానికైనా మసాలాకైనా హెల్ప్ చేస్తాను ఉండండి, మిక్సీ వేస్తాను అని చెప్పేసి మిక్సీ తీసుకుంటుంది. వద్దొద్దమ్మా, వద్దు వద్దు, ఆగమ్మా ఆగమ్మా అని చెప్పి ఆపేస్తాడు. ఎందుకు పెద్ది ఆపేశారు అని చెప్పాను కానీ లోపల కుక్కర్ విజిల్ వస్తూ ఉంటుంది. ఆ విజిల్ సౌండ్కి చక్రికి, ఏంటన్నయ్య నిద్రపోతుంటే డిస్టర్బెన్స్ చేస్తావు, విజిల్ వస్తుంటే కట్టొచ్చు కదా అనగానే ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తాడు. ఏంటి పెద్ది అక్కడ అతను అలా అన్నాడని వెంటనే కుక్కర్ ఆపేశావు, అసలు ఏంటి? వాళ్ళు పడుకుంటే ఆ మాత్రం కూడా డిస్టర్బెన్స్ ఉండద్దా? అయినా నువ్వు ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే వాళ్ళు అలా పడుకుంటే అదేంటది అని చెప్పి అనగానే, చిన్నపిల్లలు కదమ్మా, రాత్రంతా మాట్లాడుకుంటారు, తెల్లవారు గట్లే పడుకుంటారు, ఇంక నిద్ర మత్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి బుజ్జగించినట్టు చెప్తూ ఉంటాడు. చిన్నపిల్లల వాళ్ళు, పెళ్ళైతే పిల్లల్లాగా 10 మంది పిల్లలకి తండ్రి అయ్యేవాడేమో. అసలు వాళ్ళని ఎలా లేపాలో నాకు తెలుసు ఉండండి అని చెప్పి మళ్ళా మగ్గుతో నీళ్లు తీసుకొచ్చి పోద్దామని అనుకుని అంతకుముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుని ఇంకా తీసుకువెళ్ళదు. చేతులతో తీసుకెళ్ళి పోయాలి అనుకుంటుంది. అది కూడా పనిచేయదు. ఇంకా వెంటనే ఏంటి, మిక్సీ ఏదైనా వేస్తాను ఇవ్వండి, ఇలా అయితే కుదరదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇంక గ్లాస్తో నీళ్ళు తీసుకుని వెళ్ళి చక్రి మీద, కన్నా మీద, కేశవ్ మీద ఇలా చల్లుతుంది. ఇంకా వెంటనే వాళ్ళకి స్పృహ వచ్చి, ఏంటండి నిద్రపోతున్న వాళ్ళ మీద నీళ్ళు పోస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కేశవ అయితే వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా కన్నా, ఏంటొదినా నిద్రపోతుంటే అని చెప్పేసి, ఏంటి కన్నా ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఎవ్వరు కూడా 7 గంటల తర్వాత పడుకోవడానికి వీల్లేదు. నాకు 7 గంటలకి నిద్రలోంచి స్పృహ వస్తుంది. మీకెందుకు రాదు అని చెప్పేసి అంటుంది. అవునండి, కాసేపు పడుకోనివ్వండి అని చెప్పేసి అనక, పడుకోవడానికి వీల్లేదు, లేవండి లేవండి, పెద్ద పని చేస్తుంటే మీరు పడుకుంటారా అని చెప్పి అనేసరికి ఇంక ముగ్గురు లేచి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం, ఏంటి ఈ బెడ్షీట్లు ఎవరు మడత పెడతారు, అవెవరు చేస్తారు అని చెప్పి అనగానే ఇంకా ఎవరి బెడ్షీట్లు వాళ్ళు తీసుకుని గబగబా లోపలికి వెళ్తారు. ఇంకా చూసావా పెద్ది, నువ్వే పని చెప్పకపోయేసరికి వాళ్ళు ఇట్లా తయారయ్యారు. ఇప్పుడు చూడండి ఎవరి దుప్పట్లు వాళ్ళు తీసుకెళ్లారు అనగానే ఇంకా ఆల్ ది బెస్ట్ అన్నట్టు ఇంకా థమ్స్అప్ ఇచ్చుకుంటారు. ఇంక వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి, పెద్ది నేనేమైనా చేయమంటారా అని చెప్పేసి అంటుంది. వద్దమ్మా, నీకెందుకు కష్టం, నేను చేసేస్తాను కదా అని చెప్పి అనే లోపల ఇంకా బయటకు వచ్చి చీపురు తీసుకుని వరండా మొత్తం క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తుంటే పెద్ది వస్తాడు. ఎందుకమ్మా, నువ్వెందుకు చీపురు తీసుకున్నావు చెప్పు, నేను ఉన్నాను కదా, నేను చేసుకుంటానమ్మా. అదేంటి పెద్ది, నేను చేయకూడదా అనగానే, అంటే నీకు ఆ శ్రమ ఎందుకు, నీకు రాదు కదమ్మా అని చెప్పి అనగానే, ఏం పర్వాలేదు నేర్చుకుంటాను కదా అని చెప్పి అనగానే, ముందు నాకు అర్జెంటుగా బకెట్ వాటర్ కావాలి అనగానే కన్నా వస్తాడు. అన్నయ్య బకెట్ వాటర్ అంటే తెచ్చివ్వు అంటే, నువ్వేంటి ఆర్డర్ వేస్తున్నావు, నువ్వే తీసుకురా అని చెప్పేసి అంటుంది. సరే వదిన, నేను తెస్తాను అని చెప్పి ఇంకా నీళ్లు తీసుకొస్తాడు. కల్లాపు చల్లుతుంది మహా. తనకి రాకపోయేసరికి ఇంకా కన్నానే నేర్పిస్తాడు. కన్నా చెప్పినట్టు మొత్తం అంతా కూడా కల్లాపేస్తుంది. ఇంకా ముగ్గు కూడా తీసుకొచ్చి, నాకు ముగ్గు వచ్చు అని చెప్తుంది. ఇంకా ముగ్గు తీసుకుని వచ్చి చక్కగా చుక్కలు ముగ్గులు అవి పెట్టి ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇంకా ముగ్గు వేసినంతసేపు మురిసిపోతూ ఉంటారు. కన్నా పెద్ది ఇద్దరు చూస్తూనే ఉంటారు. ఇంకా చూస్తూ ఉండగా ముగ్గంతా కంప్లీట్ అయినాక, చాలా బాగా వేసావమ్మా, మా అన్నయ్య ఎప్పుడు ముగ్గేస్తాడు కానీ గంగిరెద్దులకే పిచ్చొచ్చి పారిపోయేలాగా ఉండేవి, మీరు చాలా బాగా వేశారు వదిన, నిజంగా ఇలాంటి ముగ్గు మా ఇంట్లో నేను ఎప్పుడూ చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే చక్రి కూడా బయటకు వస్తాడు. ఏంటి మీ ముఖాలు కార్ రెడ్ లైట్ లాగా వెలిగిపోతున్నాయి అనగానే, ఒకసారి వాకిట్లో చూడరా అని చెప్పేసి అంటాడు పెద్ది. ఇంకా చూడంగానే ముగ్గంతా కళకళ ఆడిపోతూ ఉంటుంది. ఇంకా చాలా బాగా వేశారు అని చెప్పేసి ఇంకా మహాని పొగుడుతూ ఉంటారు. ఈ లోపల కేశవ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముగ్గును చూసుకుని.
ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. మహా చాలా బాగా వేసింది కదా అని చెప్పేసి అనుకునే లోపల ఈ లోపల వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి ముగ్గుని చూసి ఇది ఇల్లు కాదేమో అని అనుకుని పక్కకి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ అదే ఇల్లు అని తెలిసి ఓహో ముగ్గు వాళ్ళ కోడలి పిల్ల వేసినట్టుంది, లక్ష్మి కళ్ళు ఉట్టిపడుతున్నట్టుంది, ఇది నా చెల్లెలు చూస్తే ఇప్పుడే పిచ్చెక్కిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఇంకా మహా కూడా స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా మంచిగా రెడీ అయ్యి బయటకు వస్తుంది. ఈ లోపల టీ తాగుతూ ఉంటారు కన్నా, కేశవ. ఇంక గేమ్ ఆడుకుంటూ ఉంటాడు చక్రి. ఇంకా అదంతా చూస్తుంది. అసలు దేవుడి మందిరం చిన్నది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మొత్తం చూసేసరికి బూజు పట్టేసి ఉంటుంది. ఆ ఇత్తడి సామాన్ అయితే నల్లగా మురికిగా ఉంటుంది. వీళ్ళు సంవత్సరానికో ఏడాదికో ఒకసారి దీపాలు వెలిగిస్తారేమో. ఈ లోపల అవన్నీ బూజు పట్టేసి ఉన్నాయి కదా. చూసి మహాకి చాలా కోపం వస్తుంది. అసలు ఏంటివి, అసలు మీరెవరు దీపం పెట్టరా అనగానే పెడతారు వదిన, అమావాస్యకి పౌర్ణానికి అని చెప్పి కన్నా చెప్తాడు. అవును, పెద్ది కూడా పెట్టరా, ఆయన పెద్దినే మిమ్మల్ని ఇలా అలవాటు చేసింది అని చెప్పి ఆ దేవుడి దగ్గర ఉన్న సామాన్లని తీసి చక్రిని పిలిచి ఇస్తుంది, తోమి తీసుకురమ్మని చెప్పి. ఇంకా చక్రి ఏమో కన్నాకు చెప్తుంటే ఏంటి ఆటలాడుకుంటున్నారా, కన్నా ఎందుకు చేస్తాడు, మీరు వెళ్ళి నీట్గా తోమి కడిగి పట్టరండి అని చెప్పి చేతిలో పెడుతుంది. అన్నయ్య ఎలా అన్నయ్య అని చెప్పేసి అంటుంటే నేను చెప్తాను లేరా వెళ్ళు నువ్వు అని చెప్పేసి అంటాడు పెద్ది. ఇంకా ఆ సామాన్ తీసుకుని వెళ్ళిపోతాడు చక్రి. ఇంకా ఇది ఇలా ఉండగా మరి తోటలో ఏమైనా పూలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా తోటలో అయితే కాగితం పూలు ఉన్నాయి అంటే కాగితం పూలతో దేవుడిని పూజ చేస్తారా కన్నా, నీకెవరు చెప్పారు అంటే నాకు తెలియదు వదిన. సరేలే అని చెప్పి లోపల కేశవ పూలు తీసుకురావడానికి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఆ ఫొటోస్ అన్నిటినీ కూడా నీట్గా క్లాత్ పెట్టి తుడిచి వాటి కుంకుమ బొట్లన్నీ పెడుతూ ఉంటుంది కన్నా హెల్ప్ తీసుకొని. ఇంకా పెట్టాక మంచిగా అక్కడ డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. ఈ లోపల కేశవ పూలను తీసుకొచ్చి ఇస్తాడు. ఆ పూలమాలను కూడా నీట్గా దేవుడి మందిరంలో వేస్తుంది. వేశాక చాలా కళగా దేవుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళంతా కూడా చూసి అసలు ముఖ్యంగా చక్రి అయితే ఒకప్పుడు ఇంట్లో ఉండను అని చెప్పిన అమ్మాయి గుమ్మంలో ముగ్గు వేసింది. అలాగే బయట దేవుడి దగ్గర పూజ చేయడానికి ఏర్పాటు చేసుకుంటుంది. ఎంత మార్పు వచ్చింది, ఈ మార్పు ఇలాగే ఉండి మా ఇంట్లోనే ఉండిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా పెద్ది కూడా మహాలక్ష్మిలో ఎంతో కొంత మార్పు వచ్చింది. నిన్న చక్రితో బయటకు వెళ్ళింది, ఈరోజేమో ముగ్గు వేసింది, ఇంట్లో దీపం పెట్టింది, ఒక ఇంటి ఇల్లాల్లాగా అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా దీపాలు తీసుకొచ్చి ఇస్తాడు. అవి ఇంకా మురికిగానే ఉంటాయి. ఏంటిది కడిగి పట్టుకొచ్చారా, చింతపండు వేసి నీట్గా తోమండి, పురావస్తు శాఖ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏ యుగానివో చెప్పేస్తారు, ఇవి అంత అంత నల్లగా ఉన్నాయి అని చెప్పేసి అంటుంది. ఇంకా మళ్ళా వెళ్ళి నీట్గా చింతపండు వేసి తోమి తీసుకొచ్చి ఇస్తాడు. ఇంకా అవన్నీ ఏర్పాటు చేసుకుని దీపం వెలిగిస్తుంది. ఇంకా అందరూ అక్కడ నించుని దేవుడి పూజ కోసం హారతి తీసుకోవడానికి కోసం నించుంటారు. చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత అరటిపళ్ళు పెడుతుంది నైవేద్యం కింద. దీపారాధన అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి వాళ్ళకి హారతి ఇచ్చి కళ్ళకద్దుకోమని చెప్పేసరికి అందరూ హారతి తీసుకుంటారు. ఆ తర్వాత బనానా కూడా తీసుకొచ్చి కట్ చేసి ఇస్తుంది, తింటారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ కన్నాకి బాగా ఏడుపు వచ్చేస్తుంది. కన్నా ఏడ్చేస్తుంటే ఎందుకురా ఏడుస్తున్నావు, నేనేమో ధూపం వేసానన్నా అది నీకు పడలేదా, కళ్ళు మండుతున్నాయా అని చెప్పి అడుగుతుంది మహా. లేదు వదిన అది కాదు, మరి ఎందుకు ఏడ్చావు అని చెప్పి అంటే నాకు ఏడుపు వచ్చింది వదిన, మా స్నేహితుల ఇంటికి నేను అప్పుడప్పుడు వెళ్తాను, వాళ్ళ ఇంటి ముందు ముగ్గు ఉంటుంది, దీపాలు వెలుగుతూ ఉంటాయి, ఇంట్లో జనాలందరూ ఉంటారు, సందడిగా ఉంటుంది. కానీ మా ఇంటికి వస్తే ఇంట్లో ఎవరూ ఉండరు, నేను ఇంటికి వచ్చేసరికి ఇప్పుడంటే అందరూ ఉన్నారు, ఇంటి ముందు ముగ్గు కూడా ఉండదు వదిన, దీపం కూడా వెలగదు, అది మీరు వచ్చాకే జరిగింది ఇది అని చెప్పేసి ఏడ్చేస్తాడు. ఇంకా దీనికోసం ఏడవడం ఎందుకురా అని చెప్పి తల నిమిరి సర్దిపుచ్చుతుంది. ఇంకా పెద్దికి చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఈ అమ్మాయి ప్రతి నడవడిక చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇంకా టీ పెట్టాలని చెప్పేసి టీ పెడుతూ ఉంటాడు పెద్ది. ఇంకా వంటింట్లోకి వచ్చి పెద్ది నేను టీ పెడతాను పెద్ది అనగా నీకు రాదు కదమ్మా, ఎలా పెడతావు, నేను చేసిస్తాను తాగమ్మా అంటే అలా ఎందుకు అనుకుంటున్నావు, సాధనమైన పనులు సమకూరు ధరలోన అని చెప్పనగానే ఇంక కన్నాకేమోను కేశవకు అర్థం కాదు, సాధన ఎవరు, సమకూర్చడం ఏంటి, ధర ఏంటి, ఏంటో అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనగానే ఇంకా
లేదు పెద్ది, నేను చేస్తాను, మీరు పక్కకు రండి అని చెప్పి, ఏముంది పెద్ద టీ అనేది బ్రహ్మ విద్య ఏంటి, నేర్చుకుంటే రాదా, ఒకసారి రాదు రెండోసారి వస్తుంది కదా అని చెప్పి అనేసరికి ఇంకా మహా ఆ, అలా అనేసరికి వద్దండి టీ మీకేం వచ్చండి అని చెప్పేసి అంటాడు చక్రి. మీరు ముందు బయటికి వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి, నేను పెడతాను అని చెప్పి కుక్కర్ తీస్తుంది. వదిన కుక్కర్లో పెట్టరు వదిన, టీ గిన్నె ఇది అని చెప్పేసి ఇస్తారు. ఇంకా ఆ టీ గిన్నె పెట్టుకుని ఎంతమందికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు చెప్తాడు పెద్ది. ఇంకా నీళ్లు వేసుకుని డికాషన్ వేసుకుని నేను చేసుకుంటాను, మీరు వెళ్ళిపోండి నాకు వచ్చు అని చెప్తుంది. ఇంకా అది వేసిన తర్వాత బాగా మసల్చాక వడగట్టి కప్పుల్లో పోసుకొని తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకా ఈ లోపల పెద్ది చెప్తాడు వాళ్ళకి, మొదటిసారి అమ్మాయి టీ చేసి ఇస్తుంది, ఎవరు కిక్కురు మనకుండా దాని పేర్లు పెట్టకుండా ఎలా ఇచ్చినా తాగేసేయండి అని చెప్పి అనగానే, ఏంటన్నయ్య అని చెప్పి అంటే, ఏం మాట్లాడొద్దు తాగండి అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పేసి కొడతారు. ఈ లోపల మహా తీసుకొచ్చి కప్పుల్లో టీ ఇస్తూ ఉంటే చక్రి నాకొద్దంటే నాకొద్దన్నట్టుగా మాట్లాడుతుంటే, ఏంటి టీ పెడితే తాగరా అని చెప్పి అనేసరికి అందరూ తీసుకుంటారు. ఇంకా బయట వీళ్ళు తాగుతూ మొహాలు ఎక్స్ప్రెషన్స్ అయితే రకరకాలుగా ఉంటాయి. ఉప్పగా ఉందని చెప్పేసి అంటాడు కేశవ. కొంచెం టీ పొడి తగ్గిస్తే బాగుండేది, చేతి తగ్గేది అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకుంటూ ఉండగా ఇంకా మహా వాళ్ళ మావయ్య గారికి కూడా తీసుకెళ్ళిస్తుంది. ఆయన తాగి వాంతి వచ్చేలాగా ఉంటుంది మొత్తానికి టీ, కానీ ఏమీ అనలేడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మహా టీ బాగాలేదా, తాగడానికి వీలైనట్టుగా ఉందా ఏంటి అంటే, ఉప్పు చక్కెరకి బదులుగా ఉప్పేశారు వదిన. అవునా, అయినా మీరు పెట్టిన టీ మీరు తాగకపోతే ఎలా, మీరు తాగండి అంటాడు చక్రి. ఇంకా టీ తాగిద్ది. అది సాల్ట్ వేసినట్టున్నాను, అయినా నాకు టీ పెట్టడం రాదు కదా అని చెప్పి, సారీ అబ్బాయి పర్వాలేదులేండి, చేశారుగా మొదటిసారి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది మహా. ఇంక ఇది ఇలా ఉండగా కన్నా కేశవ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా ఇంటిని చూస్తుంటే చాలా కళగా అనిపిస్తుంది. మహాలక్ష్మి వచ్చినప్పటి నుంచి చక్కగా ఇల్లంతా ఎంత నీట్గా ఉంచిందో, చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఒక్కొక్కరు కూడా తను తనని బాగా పొగుడుకుంటారు. ఇంకా ఎప్పటిలాగానే పెద్ది కూడా తన మేస్త్రి పనికి వెళ్ళిపోతాడు. కేశవ మెకానిక్కి వెళ్ళిపోతాడు. కన్నా కాలేజ్కి వెళ్ళిపోతాడు. చక్రి మాత్రమే మరి జాబ్ లేదు కదా, అలా ఇంట్లో ఉంటాడు. ఇంకా పక్కనే ఉన్న మహా, ఏంటి మీరు ఉద్యోగానికి వెళ్ళరా అని చెప్పి అడుగుతుంది. వెళ్తానండి, ఇంకా టైం అవ్వలేదు కదా అని చెప్పేసి అంటాడు. ఈ లోపల ఫోన్ తీసుకుని వదినికి ఫోన్ చేస్తే బాగుండా, అయినా అన్నయ్య చేయొద్దన్నారుగా, చేస్తే ఊరుకోనని చెప్పారుగా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో వాళ్ళంతా ప్లాన్ చేస్తారు. మహాని ఏదో ఒక వంకతో పిలిపించి ఇక్కడే ఉంచేయాలి, అక్కడికి వెళ్ళనివ్వకుండా చూడాలి అని చెప్పేసి అనుకుని హారికతో ఫోన్ చేపిస్తారు. హారిక ఫోన్ చేసి మహా అంటే వదిన అని చెప్పి అంటుంది. సర్టిఫికెట్లు దొరికాయా వదిన? అవును దొరికాయి, కానీ నేను కొరియర్ చేయడానికి కుదరదు, నువ్వు యాదగిరిగుట్ట రాగలవా అని చెప్పి అడుగుతుంది. వస్తాను వదిన అని చెప్పేసి అనేసిన తర్వాత ఫోన్ పెట్టేస్తుంది. అత్తయ్య తను యాదగిరిగుట్ట వస్తానని చెప్పింది అని చెప్పి అనగానే, అయితే ఏమైంది, ఇంకా ఎక్కడికి వెళ్ళదు మహా, అది ఒకసారి ఇంట్లో అడుగు పెట్టాక ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అనేసరికి రెండో రోజు మహా రెడీ అయిపోయి సర్టిఫికేట్స్ కోసం వెళ్ళటానికి ఆటో మాట్లాడుకుని బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా ఏంటండి, ఇంకా చక్రి సడన్గా ఆటోలో వెళ్తూ ఉంటే చూస్తాడు. ఇదేంటి నాకు చెప్పకుండానే తను ఎక్కడికో ఒక్కతే వెళ్తుంది అని చెప్పేసి ఇంకా ఆటోలో వెళ్ళిపోతూ ఉంటే చక్రి తను ఫాలో అవ్వాలని అనుకుంటాడు. ఇంకా యాదగిరిగుట్ట వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటారు మహా కోసం. మరి మహా తనకు జరిగిన పెళ్ళి నిజమైన పెళ్ళి కాదని, తనని మరి డ్రైవరుని కావాలని చేసుకోలేదని విషయం అన్నీ కూడా వాళ్ళ వదినికి చెప్పాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఆ సమయానికి వచ్చేసరికి చెప్పలేకపోతుంది. కానీ వాళ్ళమ్మ వాళ్ళ వదిన అందరూ చూసి మహాని కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇంకా పక్క రూమ్లోనే ప్రతాపు ఆది ఉంటారు. ఎలాగైనా సరే మహాని తీసుకెళ్ళాలి అనుకుంటారు. మరి మహా వాళ్ళతో పాటు ఇంటికి వెళ్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.